విజయవాడ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ పై రాయితో దాడి చేయడం కలకలాన్ని రేపుతోంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సింగ్ నగర్లోని స్కూల్, దాని పక్కన ఉన్న ఆలయం మధ్యలో ఉన్న ఖాళీ స్థలంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ ఖాళీ స్థలం నుంచి దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. క్యాట్ బాల్తో దాడి చేశారని ప్రచారం జరుగుతుండటంతో ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తున్న మరిన్ని వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. ఇటు అధికారులను ఎన్నికల సంఘాన్ని కూడా ఉరుకులు పరుగులు పెట్టించినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇక్కడ ఈ రహదారి పైన సింగనగర్ నుంచి డాబా కొట్ల సెంటర్ నుంచి ఫ్లైఓవర్ దిగిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే రహదారి మీదుగా వచ్చారు. ఇక్కడ ఏదైతే పాదచారులు క్రాస్ చేసేందుకు ఉన్నటువంటి మార్కింగ్స్ ఏవో ఉన్నాయో మార్కింగ్స్ దాటిన వెంటనే ముఖ్యమంత్రి మీద రాయి విరుచుకుపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రహదారి దాదాపుగా 100 అడుగుల మేర ఉన్నటువంటి రహదారికి ఇరువైపులా కూడా పూర్తిగా జనాలు నివాసాలు ఉండేటువంటి సిచ్యువేషన్. ఇటు పక్కన మనం చూస్తున్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణం పూర్తిగా మున్సిపల్ స్కూల్కి సంబంధించింది. మున్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒక యాప చెట్టు. ఈ యాప చెట్టుకి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి రేకులు ఏవైతే ఉన్నాయో ఆ రేకులకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం నుంచే రాయి వచ్చింది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి లొకేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ పాదచారులు క్రాస్ చేసేటువంటి మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత దాడి జరిగింది. అంటే పూర్తిగా ఎడమ కంటికి సంబంధించినటువంటి పైన నుదుటికి అదేవిధంగా ఐబ్రోస్కి పైన జరిగినటువంటి రాయి తగిలింది. ఆ రాయి తగిలిన తర్వాత ఎప్పుడైతే ముఖ్యమంత్రి రైట్ సైడ్ చూస్తుండగా రాయి వచ్చింది. ఆ రాయి వచ్చిన తర్వాత అది ముఖ్యమంత్రిని తగిలి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ పైకి కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ఈ సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఇట్లాగా వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా పోలీసుకు సంబంధించినటువంటి భద్రత, పోలీసుకు సంబంధించినటువంటి పూర్తి అట్మాస్ఫియర్ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు బిల్డింగ్స్ పైన కూడా కొంతవరకు కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది ఉంటారు. ఇక్కడే పోలీసు కూడా కూర్చొని ఉన్నారు. ఇక్కడ పోలీసు కూర్చొని ఉండి ఇక్కడే పోలీసుకు సంబంధించినటువంటి భద్రత కూడా ఉంది. ఈ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఎటువంటి మనిషి ఇక్కడికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఇక్కడ స్కూల్కి సంబంధించి మున్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఇదంతా. ఈ మున్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ చూసుకుంటే కనుక పూర్తిగా నిన్న సాయంత్రం కాబట్టి ఇక్కడెక్కడ కూడా ఎవరు కూడా పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ స్కూల్ ప్రాంగణం పక్కన ప్రార్థనాలయం ఉంది. ప్రార్థనాలయానికి ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకుంటే కనుక ఒక మైదానం ఉంది. అంటే మైదానంలోకి వెళ్తే కనుక పూర్తిగా గుర్తుపట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. మైదాన ప్రాంగణంలో 1-2 చోట్ల సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అంటే నిందితుడు పూర్తిగా ఈ అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మరో రేకుల షెడ్ ఉంది. వేప చెట్టు, ఇందాక మనం చూసినటువంటి వేప చెట్టు ఏదైతే ఉందో ఆ వేప చెట్టుకి ఈ బిల్డింగ్కి మధ్యలో ఉన్నటువంటి ఒక డోర్ ఉంది. ఆ డోర్ నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటువైపు వెళితే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి రోడ్ షో ఉంటుంది ఈ బిల్డింగ్ అవతల. ఇటువైపు పూర్తిగా నిందితుడు పారిపోవాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక ప్రాంతం ఇదే అయి ఉంటుంది. ఇటు వచ్చిన తర్వాత అటువైపు వెళితే కనుక మున్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి పరిస్థితి ఉంటుంది. మున్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి దాఖలాలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంగణం పూర్తిగా జనారణ్యానికి సంబంధించి జనాలు పూర్తిగా నివాస ప్రాంతాలు, ఇవన్నీ కూడా పూర్తిగా నివాస ప్రాంతాల్లో అంత డేరుగా ఒక మనిషి వచ్చి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి పైన దాడి చేసి ఆయన ఇక్కడి నుంచి పారిపోయేటువంటి దాఖలాలు అయితే కనిపించడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇది ఒక వేలో జరిగినప్పుడు ఇక్కడ మరొక వే కూడా ఉందంటే ముఖ్యమంత్రి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి రహదారి 100 అడుగుల రోడ్డు రహదారి ఇది. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ బిల్డింగ్ పై నుంచి ఇటువైపు వచ్చి ఇందులోంచి ఈ రోడ్డు మీద నుంచి కూడా ఎస్కేప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా రాత్రి సమయంలో పూర్తిగా జనాలు ఎవరు ఉండరు. ఎందుకంటే నివాసాలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో భారీగా జనాలతో వెళ్తున్న రహదారి అది. ఇక్కడ మరొక సర్వీస్ రోడ్ అంటే మరొక రహదారి ఉంటుంది. ఇటువైపు నుంచి సింగనగర్ కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే పూర్తిగా 4 వైపులా కూడా ఉన్నటువంటి రహదారులు కనుక మనం చూసుకుంటే కనుక ఒకవైపు పూర్తిగా ఇళ్ళు ఉన్నాయి, ఇంకోవైపు పూర్తిగా స్కూలు, అదేవిధంగా ఒక రహదారి. అంటే స్కూలు అదేవిధంగా వేప చెట్టు ఏదైతే ఉందో ఆ వేప చెట్టుకి సంబంధించినటువంటి గ్యాప్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే అటు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పూర్తిగా గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్కి సంబంధించినటువంటి ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని పరిశీలించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంగణం నుంచి జరిగిన తర్వాత ఈ రహదారి మీదుగా వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే తప్పించుకోవడానికి అనేక రకాలు ఉంటాయి. ఎందుకంటే చీకటి సమయం కాబట్టి, చీకటి పడిన తర్వాత జరిగినటువంటి రాయి దాడి కాబట్టి
ఎటు నుంచి వచ్చింది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తి సీసీ కెమెరాలు అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ రహదారికి సంబంధించి 2 రోడ్లకు సంబంధించినటువంటి జంక్షన్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అంటే పూర్తిగా ఒక ప్రైవేటు దుకాణానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాలు అవైతే ఇటువైపు గ్రౌండ్లో ఉన్నటువంటి 1-2 సీసీ కెమెరాలు వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం పోలీసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే సంఘటన జరిగినటువంటి 100 మీటర్ల పరిధిలో పోలీసులకు సంబంధించినటువంటి కదలికలు, పోలీసులు రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలు ఏం జరిగింది అన్నదని ఒక టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు పగలు కూడా వచ్చి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరో, వాళ్ళకి సంబంధించినటువంటి బయోడేటా ఏంటి, వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి అన్నది కూడా ఒక రకంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాకుండా పోలీసుకు సంబంధించినటువంటి రక్షక వాహనాలు కూడా ఇక్కడే పూర్తిగా సంచరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పైన పూర్తిగా రాయిదాడి జరిగిందంటే అది కూడా విజయవాడ లాంటి నగరంలో గతంలో అనేకమైనటువంటి ఘటనలు జరిగాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్లో సింగినగర్ ప్రాంతం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం, నిన్న ముఖ్యమంత్రి బస్సు యాత్ర జరిగింది. బస్సు యాత్ర జరిగిన తర్వాత ఏదైతే తూర్పు నియోజకవర్గం అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గాల మీదుగా జరిగినటువంటి బస్సు యాత్ర ఇది. ఈ బస్సు యాత్రకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ పోలీసుకు సంబంధించినటువంటి నిఘా వర్గాలు కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే క్యాట్ బాల్కి సంబంధించినటువంటి ఒక వస్తువుని వినియోగించారో ఆ వస్తువుని వినియోగించిన తర్వాతే ఆ రాయికి సంబంధించినటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్సు ముఖ్యమంత్రికి కన్ను పైన ఐబ్రోస్ పైన తగిలింది. అక్కడి నుంచి అది ఫోర్స్గా వెళ్ళి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎవరైతే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఉన్నారో ఆయన కూడా తగిలినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్నాం. 4 వైపులా పూర్తిగా మనం సంఘటన జరిగినటువంటి సిచ్యువేషన్, ఒకవైపు రోడ్డు ఉంది, ఇంకోవైపు స్కూలుకి సంబంధించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ దాఖలాలకు సంబంధించి ఈ బిల్డింగ్ తర్వాత ఆ యాప చెట్టుకు సంబంధించినటువంటి మధ్యలో జరిగినటువంటి ఘటన ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఘటన. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి రాకపోకలు జరిగినటువంటి ప్రాంతం. సో ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించినంత వరకు కూడా క్యాట్ బాల్ వినియోగం ఒకటి, ఇంకోవైపు ఎవరైతే క్యాట్ బాల్స్ వినియోగించి పక్షుల్ని వేటాడేటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ పక్షుల్ని వేటాడేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది హాబీగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, పక్షుల్ని క్యాట్ బాల్తో వేటాడటం. ఆ వేటాడేటువంటి సంబంధించినటువంటి నలుగురిని కూడా ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళని కూడా విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పగలు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో నైట్ టైంకి సంబంధించినంత వరకు కూడా భారీగా జనాలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద విజయవాడ వంటి నగరంలో చాలా రోజుల తర్వాత ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు కానీ రాజకీయ దాడులు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ దాడితో స్వయంగా ముఖ్యమంత్రి మీద దాడి జరగడం పూర్తిగా నిఘా వర్గాలకు సంబంధించినటువంటి వైఫల్యం అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ వ్యవహారమై దృష్టి సారించింది. స్వయాన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటన దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం గ్రౌండ్ రిపోర్ట్లో చూసాం. ఈ వ్యవహారం మాత్రం ఒక రకంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో నిందితుడు ఎవరు అనేది మాత్రం ఒక రకంగా ప్రశ్నగా మారింది. దీనిపైన పోలీస్ యంత్రాంగం, పోలీస్ దర్యాప్తు ఎలా ఉంటుంది అన్నది కూడా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి. ఘటనా స్థానాన్ని పలువురు పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఏ వైపు నుంచి దాడి జరిగింది, రాయి విసిరారా లేకపోతే ఇంకేమైనా ఉపయోగించారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మరి అంశంపై హరీష్ అందిస్తున్న మరికొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. సింగనగర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడి ఘటన కీలకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అనుమానిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది మున్సిపల్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడకి ఇటువైపు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బస్సు ఏదైతే వెళ్తుందో ఆ బస్సు ప్రాంతంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఇది ప్రధానమైనటువంటి రహదారి సింగనగర్ ప్రాంతం. అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మీదుగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బస్సు యాత్రకి ప్లాన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రహదారి మీద వెళుతుండగానే ముఖ్యమంత్రి పైన రాయి దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ రాయి దాడికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం పూర్తిగా స్కూలుకి సంబంధించి, మున్సిపల్ స్కూలుకి సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన రాయి దాడి చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి
ఒక పోల్ లాంటిది, ఒక బిల్డింగ్ లాంటిది చిన్నది కనిపిస్తుంది. ఇక్కడైనా ఎక్కువ ఉండాలి, లేదంటే కనుక ఈ చెట్టు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చెట్టు ప్రాంతం, ఈ చెట్టు ఏదైతే ఉందో ఇది నైట్ టైంలో ఎవరికీ కనిపించినటువంటి ఒక ప్రాంతంగా ఉంది. ఇక్కడ రాత్రిపూట ఎవరైనా ఉన్నా కానీ కూడా కనిపించేటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉంటే ఒక పక్కన ఇక్కడ మరొక చిన్న బిల్డింగ్ ఉంది, ఒక రేగుల షెడ్ ఉంది. ఈ రేగుల షెడ్ పైన కూడా కూర్చునేటువంటి ఈ ఎడ్జ్లో కూర్చునేటువంటి దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతమే పూర్తిగా రాయి దాడి జరిగింది, ఈ ప్రాంతం నుంచే రాయి విసిరేశారు, లేదంటే క్యాట్ బాల్తో కొట్టారు అన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కావచ్చు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం చూస్తున్నాం, ఒకవైపు ఒకవైపు దేవాలయానికి ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ చెట్టు కూడా ఉంది. ఈ చెట్టుపై ఎక్కి ఎదురుగా ఉన్నటువంటి బస్సు పైన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మీద రాయి దాడి చేయడానికి కూడా ఛాన్సెస్ అనేది లేకపోలేదు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యవేక్షించారు. ఇక్కడ నుంచి లభ్యమైనటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఎందుకంటే ఇది స్కూల్ ప్రాంతం, స్కూలు నిత్యం విద్యార్థులు ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అంతగా బయట వారు వచ్చేటువంటి అవకాశం ఉండదు. కానీ రాత్రి జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నదే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఒకవైపు చిన్న ఆలయం, ఇంకోవైపు మున్సిపల్కి సంబంధించినటువంటి స్కూలుకి సంబంధించి ఉన్నటువంటి ఇది ఒక వంటశాల, అటువైపు బాత్రూమ్ ఉంది. అంటే ఈ ప్రాంతంలో విద్యార్థులు కూడా చాలా తక్కువగా వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న గది ఏదైతే ఉందో ఇది మరొక మధ్యాహ్న భోజనానికి సంబంధించి వినియోగించేటువంటి ఒక గదిలాగా కనిపిస్తుంది. అంటే ఈ స్కూల్కి ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి మధ్యలో గ్యాప్ ఉంది, ఇక్కడ పూర్తిగా గ్యాప్ ఉంది. నైట్ టైం ఎవరైనా వచ్చి ఈ గోడకు సంబంధించినటువంటి పైన అక్కడ కూర్చున్నా కానీ కనిపించేటువంటి అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే పూర్తిగా చీకటిగా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకో కారణం కూడా ఉంది, అటువైపు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బస్సు వెళుతుంది. బస్సు వెళ్ళేటప్పుడు లైటింగ్ అంతా కూడా ముఖ్యమంత్రి పైనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పూర్తిగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇటువైపు చీకట్లో ఎవరున్నారు అనేది కూడా పూర్తిగా గమనించడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. సంఘటన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. ఎస్కేప్ అవడానికి కూడా చాలా దారులు కూడా అనేకం ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం సంఘటనా స్థలంలో చూస్తున్నాం, పోలీసుకు సంబంధించినటువంటి బృందాలు ఇప్పటికీ కూడా సంఘటనా స్థలంలో తమ విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిఘా వర్గాలకు సంబంధించినటువంటి పోలీసులు, ఇంకోవైపు స్థానిక పోలీసులు మొత్తం ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి అంశాలపైన, దాడికి సంబంధించినటువంటి ఘటన పైన పూర్తిగా విచారణ జరుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్ యాత్ర చేస్తూ దాదాపుగా 15 రోజుల పాటు నిర్విఘ్నంగా బస్ యాత్ర చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చేసరికి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధాన కారణం ముఖ్యమంత్రిపై జరిగినటువంటి రాయి దాడి. ఈ రాయి దాడికి సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక ముఖ్యమంత్రి బస్ యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ రాయి దాడి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితుల్లో ఒకవైపు దర్యాప్తు కూడా కొనసాగుతుంది, ఇంకోవైపు పోలీసుకు సంబంధించినటువంటి యంత్రాంగం విచారణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, ముఖ్యమంత్రి పైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఎవరికి, నిజంగా ఇది రాజకీయంగా జరిగినటువంటి దాడేనా లేదంటే ఏదైనా దుందుడుకు చర్యగా భావించాలా అన్నది కూడా ఒక రకంగా అనుమానంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా రాజకీయపరమైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ దాడి ఘటన సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు కూడా వేగవంతంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సీఎం జగన్ పై దాడి తర్వాత ప్రముఖుల భద్రత, ఎన్నికల సభలు, యాత్రలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం కేసరపల్లిలో సీఎం జగన్ బస చేసిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎవరిని కలవనివ్వడం లేదు. కేవలం పోలీసు ఉన్నతాధికారులు మాత్రమే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ముఖ్య నాయకులు పాల్గొనే సభలు, యాత్రలకు భద్రత పెంచబోతున్నారు. తాజా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశాలపై మా ప్రతినిధి హరీష్ మరిన్ని వివరాలను అందించారు. ఇంతవరకు చూసాం.
సీఎం జగన్ పై దాడి తర్వాత ప్రముఖుల భద్రత ఎన్నికల సభలు యాత్రలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ప్రస్తుతం కేసరపల్లిలో సీఎం జగన్ బస చేసిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎవరిని కలవనివ్వడం లేదు. కేవలం పోలీసు ఉన్నతాధికారులు మాత్రమే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ముఖ్య నాయకులు పాల్గొనే సభలు యాత్రలకు భద్రత పెంచబోతున్నారు. మరి తాజా ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మరి కేసరపల్లిలో సీఎం జగన్ తో పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యారు అంటున్నారు కదా, మరి ఈ భేటీ దేనికోసం కావచ్చు? అర్చన, ప్రస్తుతం ఈ వ్యవహారం ఏదైతే సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఈ అంశంపైన నిఘా వర్గాలకు సంబంధించినటువంటి వైఫల్యాలు ఉన్నాయన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన అటు ఎన్నికల సంఘం కావచ్చు, ఇటు సిఎస్తో పాటు పోలీసు డీజీపీకి సంబంధించినటువంటి అధికారి యంత్రాంగం మొత్తం కూడా ఈ అంశంపైన దృష్టి సారించారు. ప్రస్తుతం సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సంఘటనా స్థలం జరిగినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉండే జగన్ వెళుతుండగా ఇక్కడ ఈ రహదారి పాస్ అవుతూ వెళుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి స్కూల్కి సంబంధించి ఈ స్కూలు అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కొంతవరకు వేప చెట్టు కింద ఉన్నటువంటి ప్రదేశం, ఈ ప్రదేశంతో పాటు పక్కన హనుమాన్కి సంబంధించినటువంటి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు దాక్కొని అక్కడి నుంచే రాయి దాడి చేయటం వల్ల ఇటు విజయవాడ సిటీ నుంచి సింగనగర్ ప్రాంతంలోకి వస్తున్నటువంటి సమయంలో ఈ దాడి జరిగిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇప్పటికే తమ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు నల్ల బ్యాడ్జీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే కనుక ఈ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశంపైన ప్రధానమైనటువంటి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే సిఎస్ అదేవిధంగా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సిఎస్ విడివిడిగా సమావేశమవుతారు. ఎన్నికల సంఘం కూడా ఈ అంశంపైన దృష్టి సారించింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ దాడి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వివరణ కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈసీ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఏపీ సీఈఓ ఈసీకి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత సిఎస్ కూడా ఈసీకి నివేదిక ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కానీ జరిగినటువంటి దాడి తర్వాత భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, నైట్ స్టేకి సంబంధించి రాత్రికి ఇప్పటికే ఈరోజు పూర్తిగా బస్ యాత్రకి బ్రేక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం లోతైనటువంటి అధ్యయనం జరుగుతుందనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ పూర్తిగా ఒక స్కూలు, మున్సిపల్ స్కూలు పక్కన ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి మధ్య ఉన్నటువంటి గ్యాపు, ఆ గ్యాపులో నుంచి రాయి వచ్చిందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టింది. జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకొస్తున్నారు. అటు సిఎస్తో పాటు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు జరిగినటువంటి రూట్ మ్యాప్కి సంబంధించి ఏదైతే రహదారికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ దారి మీదుగా బస్ యాత్ర నిర్వహించారు. కరెక్ట్గా మనం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పెడెస్ట్రియన్ క్రాసింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఎందుకంటే 4 రోడ్లకు సంబంధించినటువంటి కూడలు, ఈ 4 రోడ్ల కూడలకు సంబంధించినటువంటి కూడల్లో పెడెస్ట్రియన్కి సంబంధించినటువంటి క్రాసింగ్ ఏదైతే ఉందో ఆ క్రాసింగ్ దగ్గరికి బస్సు రాగానే ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బస్సు రాగానే దాడి ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమయ్యారు. పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎవరైతే తూర్పు నియోజకవర్గ అభ్యర్థి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా రాయి పడినటువంటి సేమ్ ఒకటే రాయి జగన్ని తగిలి, జగన్ నుదుటి భాగం ఐబ్రోస్ పైన తగిలిన తర్వాత అక్కడి నుంచి ఆయన పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లికి రాయి తగిలింది, లేదంటే ఒకే రాయి తగిలిందా, ఇంకో రాయి వచ్చి పడిందా, సైమల్టేనియస్గా జరిగిందా అన్నటువంటి ఒక విచారణ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలు పరిగణలో తీసుకున్నటువంటి సిచ్యువేషన్లోనే క్యాట్ బాల్ అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. క్యాట్ బాల్కి సంబంధించినటువంటి వినియోగం జరిగింది కాబట్టి అంత బలంగా జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం, ఈ అంశం పైన కూడా కొంతవరకు కూడా క్యాట్ బాల్ వినియోగం చేశారు. క్యాట్ బాల్ వినియోగం చేసి దాడికి సంబంధించినటువంటి ప్రయత్నం జరిగింది అన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ రహదారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారి సింగనగర్ సంబంధించినటువంటి రహదారి, సింగనగర్ ప్రాంతం ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం ఉందో సెంట్రల్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి సింగనగర్ ప్రాంతం. ఈ ప్రాంతం
ఫ్లైఓవర్ సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఇక్కడ జరిగినటువంటి స్పాట్కు సంబంధించి పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికీ సంఘటనా స్థలంలో పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు, బృందాలు, నిఘా వర్గాలన్నీ కూడా సంఘటనా స్థలంలోనే ఉండి ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రాసింగ్స్ ఏదైతే ఉందో, ఏదైతే పెడస్ట్రియన్ క్రాసింగ్కి సంబంధించినటువంటి ల్యాండ్ మార్క్ ఏదైతే ఉందో, ఇక్కడ క్రాస్ అయిన సమయంలో ముఖ్యమంత్రి రైట్ టర్న్, ఆయనకి రైట్ టర్న్ అయ్యారు. అంటే రైట్ అయినప్పుడు ఇక్కడ తగిలింది. ఇక్కడ తగిలిన తర్వాత పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి మీదకి రాయ వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అంటే జరిగినటువంటి సీను కూడా పూర్తిగా అనుమానాలు రేకెత్తించే విధంగా పూర్తిగా చీకట పడిన తర్వాత జరిగినటువంటి ఘటన. పూర్తిగా చీకట పడిన తర్వాత జరిగింది. ఎవరు కూడా గుర్తించలేనటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. భారీ ఎత్తున జనాభా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జనాభాని అన్నింటినీ కూడా దాటుకొని అక్కడ నుంచి రాయి వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యమంత్రికి వైట్ ఆపోజిట్లో పూర్తిగా ముఖ్యమంత్రిని పూర్తిగా ఎదురుగా ఉండేటువంటి సిచ్యువేషన్, ఎదురుగా ఉండి రాయిని టార్గెట్ చేశారు. అంటే పక్కా ప్లానింగ్ ప్రకారం, పక్కా ముందస్తు వ్యూహం ప్రకారమే ఈ ఘటన సంబంధించినటువంటి దాడి జరిగింది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రజల్లో, అదేవిధంగా స్థానికుల్లో, పోలీస్ యంత్రాంగంలో కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రహదారి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పూర్తిగా నిత్యం కూడా భారీగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. భారీ రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో అది కూడా నిన్న బస్ యాత్ర జరిగిందంటే వేల సంఖ్యలో అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన అనుసరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఘటన పైన కూడా ప్రస్తుతం పోలీసు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలని పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక సిగ్నల్ ప్రకారం నల్ల బ్యాడ్జీలను ధరించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే పూర్తిగా పార్టీ ఒక రకంగా దీని మీద ఎక్కువ ఎగ్జైట్ అయితే కనుక శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి శాంతియుతంగా నల్ల బ్యాడ్జీలు మాత్రం ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు. చెప్పండి, జరిగినటువంటి దాడికి సంబంధించినంత వరకు కూడా మీరు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతంలో, పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి దాడి జరగడం, ముఖ్యమంత్రిపై దాడి జరగడం ఎలా చూడాలి? చాలా హేయమైన చర్య అండి ఇది. ఒక ముఖ్యమంత్రి మీదే అధికారంలో లేకపోతే ఇలాంటి దాడులు చేస్తారంటే రేపొద్దున అధికారంలోకి వస్తే ఇటువంటి వాళ్ళు సామాన్య మనల్ని బతకనిస్తారా? ప్రజలు చాలా బాధతో ఉన్నారు. ఇటువంటి చర్యలు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. దీన్ని చాలా ప్రజలే కాదు, పార్టీ నాయకులే కానీ ఎవరైనా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద ఇటువంటి చర్యలు, ఒక ఎమ్మెల్యే మీద చర్య జరిగితే సామాన్య మనిషి పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాపం అందరూ కూడా చాలా సానుభూతి చూపిస్తున్నారండి. ఇది చాలా హేయమైన చర్య. ఇటువంటి చర్య ప్రతి ఒక్కరు ఖండించాలని తెలియజేస్తుంది. సింగనగర్ ప్రాంతం అంటే ఎక్కువగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి దాడికి మాస్క్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్ కూడా మిళితమై ఉన్నాయి. అందులో భాగంగానే క్యాట్బాల్ ఏదైతే ఉందో క్యాట్బాల్ వినియోగించి అక్కడ ఉన్నటువంటి నిర్మానుష ప్రాంత స్కూల్కి సంబంధించినటువంటి గ్యాప్లో ఎదురుగుండా వచ్చినటువంటి ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగింది అనేది ఒక ప్రధానమైనటువంటి అనుమానం స్థానికంగా వ్యక్తమవుతుంది. ఇందులో వాస్తవం ఉందా? మీ అనుమానాలు ఏమి? అదేనండి, ఏదైనా సరే ఒక సపోర్ట్ లేకుండా ఒక ముఖ్యమంత్రి మీదకి అంత స్థాయి ఎవరు రారండి. ఎవరైనా బలమైన నాయకులు, బలమైన సపోర్టు, బలమైనగా ఉండబట్టే చేశారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సరే వాళ్ళని శిక్షణ తప్పదండి. బలమైనటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వెనక బ్యాక్గ్రౌండ్లో ఉండి వాళ్ళని దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి ఘటనగానే దీన్ని చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఎలక్షన్ టైంలో ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి బస్ యాత్ర ద్వారా వస్తుంటే ఆయన మీదకి రాయి వేసేటువంటి ధైర్యం చేశారంటే పూర్తిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ద్వారానే ఇదంతా జరిగింది అన్నటువంటి ఒక అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ దిశగానే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా నివేదికల రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, అదేవిధంగా ప్రధాని మోడీకి కూడా నివేదిక ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ కూడా ట్వీట్ ద్వారా జగన్ పైన జరిగినటువంటి దాడిని ఖండించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీలు, తెలంగాణకు సంబంధించినటువంటి కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా ట్వీట్ ద్వారా జగన్పై జరిగినటువంటి దాడిని ఖండించినటువంటి దాఖలాలు కనిపిస్తుంది. సో మొత్తమే చూసుకుంటే కనుక ఎన్నికల సమయంలో జరుగుతున్నటువంటి బస్ యాత్రను కేంద్రంగా చేసుకొని బస్ యాత్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద విజయవాడ లాంటి నగరంలో సింగనగర్ ప్రాంతంలో జరిగినటువంటి ఘటన ఒక రకంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం, ఈ దర్యాప్తు ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఎలాంటి చర్యలు ఉంటాయి, నిందితులు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామాలు ప్రస్తుతం మనకి తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్.